చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎక్కడా కూడా ఒక పోర్ట్ కట్టింది లేదు, ఒక ఫిషింగ్ హార్బర్ కట్టింది లేదు, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కట్టింది లేదు, ఆఖరికి ఒక చిన్న జట్టి కూడా కట్టింది లేదు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఉత్తరాంధ్ర సిక్కోలు ప్రాంతం వలసలతో అల్లాడిపోతున్నా సరే ఆ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంట్రా అంటే గుండు సున్నా. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఆలోచన చేసి మూలాపేట వద్ద టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలాపేట వద్ద 4,361.91 కోట్ల రూపాయలతో 2023 ఏప్రిల్ 19వ తారీఖున మూలాపేట పోర్టుకు శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినట్టుగా ఒక శంకుస్థాపన శిలా ఫలకం వేయడం కాదు. శంకుస్థాపన ఎంత పకడ్బందీగా చేశారంటే మూలాపేట విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాల పునరావాసం కోసం 149 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా టెక్కలి నేషనల్ హైవే నుంచి మూలాపేట పోర్టు వరకు రోడ్డు కనెక్టివిటీ కోసం 327.75 ఎకరాలని రైతుల సహకారంతో రైతులను ఒప్పించి వాటిని సేకరించి ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఇవి కాకుండా రైల్వే లైన్ నిర్మాణం కోసం 100.71 ఎకరాల భూమిని ఎలాంటి వివాదం లేకుండా సేకరించి అన్ని అనుమతులు తీసుకుని భూసేకరణ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకుని పునరావాస కాలనీలు ఏర్పాటు చేసిన తర్వాత 2023 ఏప్రిల్ 19వ తారీఖున 4,361 కోట్ల రూపాయలతో మూలాపేట పోర్టును స్టార్ట్ చేసిన ఘన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆయన ఏడాది తర్వాత అంటే ఎన్నికల నాటికి ఏప్రిల్ 29న స్టార్ట్ చేస్తే 2000 ఏప్రిల్ నాటికి దాదాపుగా సౌత్ బ్రేక్ వాటర్తో పాటుగా కార్గో బెర్తుల నిర్మాణం, క్యాటింగ్ యార్డ్ నిర్మాణం, బ్లాచింగ్ ప్లాంట్ల నిర్మాణంతో పాటుగా డ్రెడ్జింగ్ పనులతో సహా 70% పనులు పూర్తయితే ఈ 2 సంవత్సరాల్లో కమిషన్ల కోసం మాకు కమిషన్లు ఇస్తేనే పనిచేయండి అని చెప్పేసి కమిషన్ల కోసం ఆ మూలాపేట పోర్టును పక్కన పడేసి ఇప్పుడు మాదే అని చెప్పుకుంటా ఉన్నారు. సిక్కోలు ప్రాంతం దాదాపుగా అచ్చెన్నాయుడు కుటుంబానికి, ఎర్రంనాయుడు కుటుంబానికి ఆయనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కుటుంబం. ఎన్నో దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో రాజకీయ పదవులు అనుభవిస్తూ టెక్కలి నియోజకవర్గం ఆంబోతు మంత్రి పశు సంవర్ధక శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు నియోజకవర్గం ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. తన నియోజకవర్గంలో ఒక పోర్టు తెచ్చుకోలేని అసమర్థ మంత్రి ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చిన బూతులు తిట్టడంలో ముందుంటాడు. ఆయన ఆంబోతు మంత్రి ఆయన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఆ పోర్టు కట్టిస్తే దాని పనులు ఆపేస్తే సిగ్గు లేకుండా ఆ పనులు ప్రారంభించి ఆ ప్రాంతానికి మంచి చేయడం మొదలుపెట్టి ఈరోజు మళ్ళీ క్రెడిట్ చోరీకి వెళ్తా ఉన్నారు. పేరాడ తిలక్ ఆధ్వర్యంలో పోర్టుకు పదండి అంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఆ పోర్టు పరిస్థితి ఏంటి, ఆ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఇప్పుడు పనులు ఆగిపోయింది ఏంటి, ఎవరు క్రెడిట్ చోరీ